వెల్కమ్ టు నాంసరి. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి ఇలాగా కురుకురేలాగా చేసినటువంటి వడియాలు. చూడండి, ఇలాగా గుల్లగా రావాలి అనుకుంటే మీరు కూడా చేయాలి అనుకుంటే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈజీ అంటే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేయకుండానే ఇలాంటి వడియాలు కురుకురే షేప్లో ఇలాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడానికి నేను వాడినటువంటిది కేవలం 1 కప్పు అటుకులు మాత్రమే. అటుకులతో చేసినటువంటి కురుకురే ఇలాగ గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నచ్చితే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకునేటువంటి వచ్చేసి చూడండి 1 కప్పు అటుకులు. 1 కప్పు అటుకులు గట్టి అటుకులు తీసుకున్నాను. మందంగా ఉండేటువంటి అటుకులు తీసుకొని మనం 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకుంటే మనకి అందులో ఉండేటువంటి దుమ్మంతా కూడా పోతుంది. ఇక్కడ నేను బాగా మందంగా ఉండే అటుకులే తీసుకున్నాను. మనం పలుచగా ఉండేటువంటి అటుకులు అయితే త్వరగా నానిపోతాయి. చూడండి, ఇలాగ మందంగా ఉండేటువంటి అటుకులు తీసుకొని 1-2 సార్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి ఇలాగ మనం బాగా గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టేస్తున్నాను. చూడండి, మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ మూత పెట్టి నేను ఒక 6 గంటల తర్వాత చూపిస్తాను. 6 గంటల వరకు నేను నానబెట్టుకున్నా. మనం ఇంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి వడియాలు అనేటువంటి అంత బాగా గుల్లగా వస్తాయి. చూడండి, ఇలాగా ఉంది. ఇది మనం పూర్తిగా చపాతీ పిండిలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవడం కోసం ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇక్కడ మనం కావాలనుకుంటే వేడి నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు గట్టిగా అనిపిస్తే మామూలుగా నార్మల్ వాటరే, మనం తాగేటువంటి చల్ల నీళ్ళే వేసుకొని మనం కలుపుకోవచ్చు. చండిలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నాకైతే నీళ్ళైతే పట్టట్లేదు. ఒకవేళ మనం చేతికి నీళ్ళు అంటుకొని ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరివేపాకు వేసుకున్న, అలాగే ఉప్పు అయితే నేను వేసినటువంటిది ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువగానే అయింది. ఎందుకంటే అటుకులు మనకి ఎండిన తర్వాత చాలా కొద్దిగానే అవుతాయి కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా. అలాగే జీలకర్ర ప్లేస్లో మనం కావాలనుకుంటే వామైనా వేసుకోవచ్చు. వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చేతిని తడి చేసుకొని మనం ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ పోతే పూర్తిగా చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవచ్చు. గట్టిగా అనిపిస్తే మాత్రం 1-2 స్పూన్లు నీళ్ళు వేసుకోవచ్చు, పర్లేదు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. అందుకే నేనైతే చేతిని మాత్రమే తడి చేసుకొని ఇలాగా బాగా మెత్తగా కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి వడియాలు అనేటువంటివి బాగా వస్తాయి. మనం ఇదే పిండితోనే కావాలంటే అప్పడాలలాగైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా కలిపేసుకొని ఒక కవర్ తీసుకున్నా. ఈ కవర్కి ఇలాగ రౌండ్గా చేసుకొని కవర్ పూర్తిగా కట్ చేసుకున్నా. చూడండి, కోన్ షేప్లో. ఇక్కడ కింద కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసేసుకోవడమే. ఈజీగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా కురుకురే షేప్లో ఇలాగా వేసుకుంటున్నా. మనం చేతితో ముట్టుకున్నా కూడా మనకేమవేమి విరిగిపోవు. ఎంత ఈజీగా అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టచ్చు. చూడండి, ఈజీగా. ఇక్కడ నేనైతే ఫ్యాన్ కిందే పెట్టుకుంటున్నా. మాకు ఎండు ఉంటే ఒకవేళ మీరు ఎండులో అయినా పెట్టుకోవచ్చు. నాకైతే ఎండ లేదు, అందుకోసమే ఫ్యాన్ కిందే పెట్టేసుకున్నా. చూడండి, మొత్తం అన్నీ ఇలాగా 2 రోజుల్లో ఆరిపోతాయి. ఇవి నేను మధ్యాహ్నం 2 గంటలకి పెట్టినాను. 2 గంటలకి నాకు ఇలాగా ఉన్నది మొత్తము. చూడండి, ఇలాగ పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు సాయంకాలం చూపిస్తున్నాను. సాయంత్రం 6 గంటలకి ఈ రకంగా వచ్చేసినాయి ఫ్యాన్ కిందే. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం ఎండబెట్టేసుకోవాలి. రాత్రంతా ఒక ఫ్యాన్ కింద పెట్టేసినామంటే రెండో వైపు మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి. మరి మరుసటి రోజు ఒక్కొక్కసారి మరుసటి రోజు అంతా కూడా మనం బాగా
ఎండనివ్వాలి. ఫ్యాన్ కిందైనా వేసుకోవచ్చు, లేదా ఎండ ఉంటే ఎండలో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ నేను ఫ్యాన్ కిందే వేసుకున్నా. ఇప్పుడు చూడండి, నేను సాయంకాలం చూపిస్తున్నాను. ఇలాగ సౌండ్ వచ్చేలాగా వచ్చినప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. చూడండి, మనం ఆయిల్లో వేసింటే ఇలాగా గుండ్లగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది వేరుశనగ నూనె, అందుకే పొగలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పూర్తిగా త్వరగా కలర్ వచ్చేస్తాయి. అందుకోసమే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి. మనకు కావాలనుకుంటే దీనిపైన ఏదైనా మసాలా యాడ్ చేసుకున్నా కూడా, చాట్ మసాలా అలాంటిది యాడ్ చేసుకున్నా కూడా బాగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.